గురుభ్యో నమః. శనిదేవుడు రేవతి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు మే 17 నుండి. మే 17 నుండి శనిదేవుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కలిగే ఫలితాలు మరియు పరిహారాల గురించి సరైన సమాచారం తెలుసుకుందాము. గోచార సమయం మరియు ప్రాముఖ్యత. ముఖ్యమైన తేదీలు. శనిదేవుడు రేవతి నక్షత్రంలో 3 పర్యాయాలు ఉంటారు. మే 17, 2026 నుండి అక్టోబర్ 10, 2020 వరకు, ఫిబ్రవరి 8 నుంచి 2027 నుండి జూన్ 3, 2027 వరకు, అక్టోబర్ 21, 2027 నుండి ఫిబ్రవరి 4, 2028 వరకు. రేవతి నక్షత్రం అనేది రాశి చక్రంలో చివరి నక్షత్రం మరియు మీన రాశి చివరి రాశి. శనిదేవుడు అంతానికి కారకుడు. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్న కలయిక వల్ల పాత అధ్యాయాలు ముగిసి కొత్తవి ప్రారంభమవుతాయి. సాధారణ ఫలితాలు. కర్మల ముగింపు. గత జన్మల రుణాలు తీర్చుకోవడం, పాత అలవాట్లను వదిలేయడం మరియు అహంకారాన్ని వీడడం ఇది సరైన సమయం. ఆధ్యాత్మిక సాధన, ధ్యానము, వైరాగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం. విదేశాలలో స్థిరపడాలనుకునే వీరికి లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. వృత్తి. నెట్వర్కింగ్, ఏఐ, ఇంటర్నెట్ ఆధారిత రంగాలు మరియు ఆసుపత్రుల్లో పనిచేసే వారికి వృద్ధి ఉంటుంది. లగ్న ఫలితాలు. శారీరక మరియు బాహ్య మార్పులు. మేషం. ఖర్చులు పెరుగుతాయి, నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. వృషభం. లాభాలు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. మిథునము. కెరీర్లో గొప్ప అభివృద్ధి ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి. కర్కాటకం. తండ్రి లేదా గురువు ఆశీస్సులు లభిస్తాయి, ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి. సింహము. అష్టమ శని. ఆకస్మిక అడ్డంకులు ఎదురు కావచ్చు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. కన్య. భాగస్వామి వ్యాపారంలో మరి దాంపత్యంలో సహనం అవసరం. తుల. శత్రువులపై విజయం సాధిస్తారు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృశ్చికం. సంతానం లేదా ప్రేమ విషయాల్లో జాప్యం జరగవచ్చు. ధనస్సు. ఇంటికి సంబంధించిన పనులలో జాప్యం లేదా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మకరం. ధైర్యం పెరుగుతుంది, సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుంభము. మాట తీరుపై నియంత్రణ అవసరం, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. మీనం. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి, శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. రాశి ఫలితాలు. అత్యంత అనుకూల ఫలం. వృషభము, మిథునము, తుల, మకర రాశుల వారికి కాలం చాలా బాగుంటుంది. కర్కాటక, కన్య, ధనురాశి వారికి ఈ మధ్యమంగా ఉంటుంది. మేషము, సింహము, మీనరాశుల వారికి సవాల్గా ఉండవచ్చు. శని దోష పరిహారాలు. సేవ. పేదలకు సేవ చేయడం, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం మరియు రోగులకు మందులు ఇవ్వడం శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దానము. నల్ల నువ్వులు, నల్లటి దుప్పట్లు, ఇనుప వస్తువు లేదా పచ్చగడ్డిని ఆవులకు దానం చేయాలి. మౌనం. శనివారం మౌనవ్రతం పాటించడం లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నియమాలు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి పాటించాలి, అబద్ధాలు ఆడడం, ఇతరులను మానసికంగా బాధలకు గురి చేయడం వంటివి చేయకూడదు. రత్నం. ఆధ్యాత్మిక వృత్తి మరియు చదువుకునే వారి కోసం, పిల్లల కోసం ఎమెథిస్ట్ నీలి రంగు రత్నం ధరించడం మంచిది. ఈ గోచార కాలంలో ఓర్పు, నిజాయితీ మరియు కష్టపడే తత్వం ఉన్నవారికి శని దీర్ఘకాలంగా విజయాలు ప్రసాదిస్తాడు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.